హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణమూర్తి, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. ఆల్రెడీ నిన్న మనం అప్లోడ్ చేసిన స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ వీడియో అయితే చూసుంటారు. 2025 ఎంసెట్ పీవైక్యూస్ అనేవి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ టాపిక్ మీద వీడియో చేసి మొత్తం ఎక్స్ప్లెనేషన్స్తో పాటు అలాగే కాన్సెప్ట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ వీడియోలో, మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేసినట్లయితే. 2025 ఎంసెట్లు అన్ని షిఫ్ట్లు కలుపుకొని మనం ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కూడా 2 పార్ట్స్గా మనం సెగ్రిగేట్ చేసాం. పార్ట్ 1 వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా ఇప్పుడు పార్ట్ 2 చూస్తున్నట్లయితే ఆ పార్ట్ 1 వీడియో కూడా చూసి పార్ట్ 2 కంటిన్యూ చేసుకోండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం కంప్లీట్ అనేది చేసేస్తాం. సో టోటల్గా 2025 అంటే 2025 ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం మొత్తం అటామిక్ స్ట్రక్చర్ 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాము. ఫర్దర్గా మనం కాన్సెప్ట్ బిల్డింగ్ కోసం ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ మీద కూడా మరికొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాము ప్రీవియస్ ఇయర్ నుంచి, రైట్? సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేద్దాము. దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ది ఎలక్ట్రాన్ అన్నాడు. సో క్వాంటమ్ నంబర్స్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముథల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్. రిమెంబర్, సో దిస్ ఎన్ వాల్యూ ఎల్ వాల్యూ ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వకూడదు, అలాంటి పాసిబిలిటీ మనకు ఉండకూడదు. అలాగే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎల్ వాల్యూ షుడ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3. అలాగే ఎన్ వాల్యూ అనేది ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఎన్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి 0 అవ్వకూడదు, పెట్టుకోండి. ఎల్ వాల్యూ అనేది 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఎల్ వాల్యూ ఎన్ వాల్యూ రెండు సేమ్ అయితే అలాంటి క్వాంటమ్ నెంబర్ అనేది సెట్ అనేది పాసిబుల్ అవ్వదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు తెలిసిందే. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎం ఈజ్ ఈక్వల్ టు -3. దీంట్లో ఎన్ ఎల్ వాల్యూస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకేంటంటే ఆప్షన్ 3 అనేది ఆ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్ అనేది నాట్ పాసిబుల్. ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఎంసెట్ 2025లో షిఫ్ట్ 1లో ఇచ్చారు మనకి 22nd. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే uncertainty in the velocities of two particles of A and B are 0.03 and 0.01 meter per second respectively. Mass of B is 4 times the mass of A. The ratio of uncertainties in their positions. మనకి ఆల్రెడీ ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ పార్ట్ 1లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాము. చూడండి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. సో డెల్టా ఎక్స్ ఇంటూ ఎం డెల్టా వి greater than or equal to h/4π. So delta x greater than or equal to h/4π m delta v. ఇది మనకి ఇచ్చిన రిలేషన్, ఓకేనా? సో ఈ రిలేషన్ బేస్ చేసుకుంటే ఇది మనకి అన్సర్టనిటీ ఇన్ ద పొజిషన్ డెల్టా ఎక్స్ అనేది, ఇది అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ, ఇదేంటంటే మాస్. సో వాడు ఏమంటాడు, అన్సర్టనిటీ ఇన్ ద వెలాసిటీస్ ఆఫ్ ద 2 పార్టికల్స్ ఏ అండ్ బి అనేది ఇచ్చాడు. అయితే నేను ఇక్కడ 2 పార్టికల్స్ కానీ తీసుకుంటే ఒకటి ఏ ఇంకొకటి బి, ఒకటి ఏ ఇంకొకటి బి. ఏ యొక్క మనకి వెలాసిటీ ఇచ్చాడు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ యొక్క వెలాసిటీ 0.03 ఇచ్చాడు, అలాగే బి యొక్క వెలాసిటీ ఇచ్చాడు 0.01 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, బి యొక్క వెలాసిటీ, ఓకేనా? అలాగే నెక్స్ట్ ఏంటి, ఇది వెలాసిటీ డెల్టా వి అని పెట్టుకున్నాము. అలాగే నెక్స్ట్ ఏంటి, మాస్ అనమాట. ఓకే, మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. సో మాసెస్ కూడా చూసుకుంటే వాడు ఏమన్నాడు, మాస్ ఆఫ్ బి ఈజ్ 4 times ద మాస్ ఆఫ్ ఏ. అంటే మాస్ ఆఫ్ ఏ 1 అయితే మాస్ ఆఫ్ బి అనేది 4 అవ్వాలి. అయితే రిలేషన్లో చూడండి, డెల్టా ఎక్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా వి, అంతేనే కదా? డెల్టా ఎక్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా వి కాబట్టి అంటే నేను ఏ రాస్తాను, డెల్టా ఎక్స్ ఏ అపాన్ డెల్టా ఎక్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎంబి ఇంటూ డెల్టా వి బి అపాన్ ఎంఏ ఇంటూ డెల్టా విఏ. మనకు కావాల్సింది రేషియో కదా, మాస్ రేషియో ఏంటి, బి 4/1, డెల్టా విబి ఎంతండి 0.01 అపాన్ 0.03, ఇది 1 ఇది 3, అంటే రేషియో ఎంత వచ్చిందండి 4/3. రేషియో ఎంత వచ్చింది 4/3. సో 4/3 అనేది ఏ ఆప్షన్లో ఉంది, మనకి ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.
చూడండి, మోస్ట్ ఆఫ్ ద న్యూమరికల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫార్ములా బేస్డ్ మీద ఉన్న రిలేషన్స్లోనే అడుగుతాడు క్వశ్చన్స్. మీరు ప్రాపర్గా నోటీస్ చేసినట్లయితే చాలా వరకు డిఫికల్టీ లెవెల్ అనేది తక్కువ, ఈజీ మోడరేట్ క్వశ్చన్సే తప్ప మీకు మల్టీ కాన్సెప్టల్ లింకింగ్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎంసెట్ లెవెల్లో. 8th వన్ ఒకసారి చూడండి. వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద కాపర్ ఈజ్ 7.68 × 10⁻19 జూల్స్. సో వర్క్ ఫంక్షన్ డబ్ల్యూ అనుకుంటాము. డబ్ల్యూ కానీ ఆర్ h0 కానీ ఆర్ 5 కానీ ఏదైనా ఒకటే. 7.68 × 10⁻19 జూల్స్. ఈ ఫోటాన్స్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే లాంబ్డా 221 నానోమీటర్, అంటే 221 × 10⁻⁹ మీటర్ are made to strike the surface of a metal. Kinetic energy of the ejected electron will be. వాడు అడుగుతున్నాడు ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అడుగుతున్నాడు. అర్థమవుతుందా? అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు hν మైనస్ hν0. సో ఇక్కడ ఇది hc/λ మైనస్ hν0 అంటే వర్క్ ఫంక్షన్. అర్థమవుతుందా? ఇంకో బ్లాంక్ స్లేట్ తీసుకుంటాను. ఇది మనకి ఫార్ములా. యాజ్ ఇట్ ఈస్ డేటా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాము. సో దీంట్లో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. దీని ప్లేస్లో ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు? 6.63 × 10⁻⁻34. సి వాల్యూ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అపాన్ లాంబ్డా ఎంత తీసుకోమన్నాడు? 221 × 10⁻⁹ మీటర్ మైనస్ వర్క్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? 7.68 × 10⁻⁹ జూల్. 7.68 × 10⁻⁹ జూల్. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మొత్తం డేటా క్లియర్ కట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి పెట్టేశాము. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి పెట్టేస్తే కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ ఈక్వల్ టు, ఇఫ్ యూ డూ దిస్ పర్టిక్యులర్ క్యాలిక్యులేషన్, అంటే మీరు ఓవరాల్గా ఈ క్యాలిక్యులేషన్ అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది జూల్స్లో రిపోర్ట్ చేసుకుంటారు కదా. సో మీ క్యాలిక్యులేషన్ చేస్తే, సో అపాన్ క్యాలిక్యులేషన్ కానీ చూస్తే రఫ్ అబౌట్ 1.34 × 10⁻⁻19 జూల్స్ వస్తుంది. సో దెన్ ఇది క్లోజ్ టు దిస్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ తీసుకుంటున్నాను. అది 1.32 × 10⁻⁻19 జూల్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నంబర్ Z is equal to 25, the number of electrons with n plus L value equal to 3 and 4 are x and y respectively. The value of x plus y అన్నాడు. ఎలిమెంట్ విత్ అటామిక్ నంబర్ 25 అంటే అటామిక్ నెంబర్ 25 అంటే ఎలిమెంట్ ఏంటి? మ్యాంగనీస్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ n plus L value ఈక్వల్ టు 3 and 4. n plus L value అనేది 3 ఉండాలి, అలాగే 4 ఉండాలి. అవేంటి? ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్ అన్నాడు. వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అన్నాడు. మరి మ్యాంగనీస్ కాబట్టి కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5. సో దీంట్లో అబ్జర్వ్ చేసుకుంటే 3n అనేది 3, d అనేది ఫర్ d ఆర్బిటల్ L వాల్యూ ఎంత? 2 కాబట్టి 3 + 2 5, అది అవ్వదు. సో 4s అంటే 4 + 0, 4 + 0 అనేది n plus L వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే 4sకి ఫర్ 4s n plus L వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 + 0 ఈజ్ ఈక్వల్ టు 4. అది తీసుకోవచ్చు, అంటే 4sలో ఉండేవి తీసుకోవచ్చు. అలాగే 3p. సో 3p కూడా నేను చూసుకుంటే n plus L వాల్యూ అనేది 3 + 1, ఇది కూడా 4 అవుతుంది. అలాగే 3s 3 + 0 n plus L వాల్యూ 3 అవుతుంది. 3 + 1 4 అవుతుంది, ప్రీవియస్ వన్. అలాగే ఇంకేం పాసిబిలిటీ ఉందా? 2p తీసుకోండి. 2p తీసుకుంటే నీకు 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3, రైట్? అంటే n plus L వాల్యూ అనేది 3 and 4 రెండింటికి ఈక్వల్ ఉండే ఆర్బిటాల్స్ ఏమో వచ్చినాయి చూడండి ఒకసారి. 4s వచ్చింది, 3p వచ్చింది, 3s వచ్చింది, 2p వచ్చింది. మరి ఈ పర్టికులర్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ఎన్నో చూద్దామా? 4sలో 2, 3pలో 6, 3sలో 2, 2pలో 6. అంటే 2 + 6 8, 8 + 2 10, 10 + 6 16. అంటే ఆన్సర్ ఈజ్ 16. ఇది చాలా ఫండమెంటల్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 10th క్వశ్చన్కి వెళ్దాము. సో 10th క్వశ్చన్లో
మీరు అబ్జర్వ్ చేస్తే ఏబిసిడి అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అట. ఈఎంఆర్ అని రాస్తున్నాను, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అట. దాని రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. ఓకే, ఏంటవి? సో ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఏబిసిఆర్ 3 × 10^15 hertz, and whereas wavelength of CDR 400 nanometer and 750 nanometer respectively. The increasing order of their energies are. కొంత డేటా అనేది ఇక్కడ మిస్ అయింది, ఒక్క నిమిషం. సారీ అండి, ఇక్కడ కొంచెం డేటా అనేది మిస్ అయింది. అంటే ఏబిసిడి అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అయితే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఏబిసి ఆర్ గివెన్. అంటే బి అనే ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. అవి ఏంటంటే 3 × 10^15 hertz, 2 × 10^14 hertz. మరి వేవ్ లెన్స్ ఇచ్చాడు. వేరేస్ వేవ్ లెన్స్ ఆఫ్ సిడి అనేవి 400 and 750 నానోమీటర్ రెస్పెక్టివ్లీ. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ ఎనర్జీస్ అన్నాడు. అయితే మీకు తెలుసు ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. దేనికైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో అయితే మీకు ఏబి యొక్క ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు అంటే ఇండైరెక్ట్గా వాడు సిడి ఫ్రీక్వెన్సీస్ కనుక్కోమంటున్నాడు. అయితే న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాంబ్డా అనేది ఫార్ములా తెలుసు మీకు. సో సి అనేది 3 × 10^8 మీటర్ పర్ సెకండ్. ల్యాంబ్డా ఎంతది? సిది 400 నానోమీటర్. అంటే 400 × 10⁻⁻9 మీటర్. అంటే 3 × 10⁸ బై 4 × 10² 400ని, అంటే 10² × 10⁻⁹ 4 × 10⁻⁻7గా రాసుకోవచ్చు. 3/4 అంటే 0.75 × 10⁻15 అవుతుంది. 15 హెర్ట్జ్గా తీసుకోవచ్చు. ఇదేంటి ఫ్రీక్వెన్సీ? ఎవరిది? సిది. ఫర్ సి, దిస్ ఇస్ ఫర్ సి. ఫాలో అవుతున్నారు అనుకుంటా. అయితే డిది చూసినట్లయితే 750 నానోమీటర్ ఉంది. సో ఫర్ డి ఏంటంటే 750 నానోమీటర్ ఉంది కాబట్టి, సో ఇంకొక పేజ్లో రాస్తాను. ఇక్కడ సరిపోతుందా? వీ కెన్ ట్రై, లెట్స్ సి. ఫర్ డి చూసుకుంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు, సో ఫ్రీక్వెన్సీ సి బై ల్యాంబ్డా కాబట్టి 3 × 10⁸. ల్యాంబ్డా ఎంత? 750 నానోమీటర్. అంటే 750 × 10⁻⁻9 మీటర్. ఓకే, దాన్ని అడ్జస్ట్ చేసామనుకోండి, అండ్ ఐల్ బి రైటింగ్ ఇట్ హియర్. న్యూ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸. దీన్ని 75 × 10 రాస్తాను. అంటే 75 × 10 అంటే ఇది 10⁻⁻8 అయిపోతుంది. అంటే 3 1s 325. అంటే ఇది 0.04 × 10⁻16 అవుతుంది. 8 అవుతుంది కదా, అంటే 16 అవుతుంది. అది అక్కడికి అది క్లారిటీ ఉందనుకుంటా మీకు. సో దీని తర్వాత దీన్ని అడ్జస్ట్ చేస్తే డెసిమల్ రైట్ సైడ్ పెట్టుకుంటే అది నెగిటివ్ అయిపోతుంది. సో ఏం చేస్తానంటే 0.004 అని పెట్టుకుంటే, రైట్, సో దెన్ ఐ విల్ బీ గెటింగ్ 10⁻15 అవుతుంది. సో దట్ ఈస్ కరెక్ట్. ఓకే, 0.004 × 10⁻15 హెర్ట్జ్. అయితే ఇదెంత వచ్చింది? 0.75 × 10⁻15 హెర్ట్జ్. ఇదేమో 0.004 × 10⁻15 హెర్ట్జ్. ఇది ఎవరిది? డిది. ఫర్ డి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అలాగే ఇది సి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇదేమో సిది, ఇదేమో డిది. సో అలాగే ఆల్రెడీ వీడు ఏ అండ్ బిది ఇచ్చున్నాడు. అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంది ఒకసారి చూడండి. 2 × 10⁻14 ఒకటి ఉంది. అలాగే 3 × 10⁻15. అన్నిటిని 14కి మార్చితే ఇది ఏమైపోతుంది? 0.3 అయిపోతుంది. ఈ పర్టికులర్ రేడియేషన్ ఏమైపోతుంది అంటే 0.3 × 10⁻14 హెర్ట్జ్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఇది 2 × 10⁻14. ఇంకోటి ఏముంది? 0.75 × 10⁻15 హెర్ట్జ్ ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తున్నాము? 7.5 × 10⁻14 చేద్దాం. రైట్ సైడ్ అడ్జస్ట్ చేసామనుకోండి డెసిమల్. 7.5 × 10⁻−1 వస్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి 10⁻14. అలాగే ఇది మనం 14 చేస్తే ఇంకా తగ్గిపోతుంది. అన్నిటికన్నా అక్కడ మనకి లీస్ట్గా వచ్చేది ఏంటి? ఇక్కడ చూసుకుంటే 2 × 10⁻14 హెర్ట్జ్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమొస్తుంది? 2 × 10⁻14 హెర్ట్జ్ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే 0.3 × 10⁻14 హెర్ట్జ్ వస్తుంది. ఓకే, వీడు ఏమడుగుతున్నాడు? ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ ఎనర్జీస్. ఎనర్జీ అనేది, సో ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాంబ్డా.
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా. నేను అన్నిటినీ కూడా ఫ్రీక్వెన్సీలోకి మార్చేశాను. న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండాలోకి మార్చేశాను. సో అన్నింటిలో కూడా ఫ్రీక్వెన్సీలోకి మార్చేశాను కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో 0.3 × 10⁻14 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఇక్కడ 2 × 10⁻14 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఇక్కడ నాకు 7.5 × 10⁻14 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? సో దీన్ని ఇంకా మనం మార్చామనుకోండి, ఇదంతా 10⁻15 కదా, ఇంకా మారిస్తే ఇంకా తగ్గిపోతుంది. 0.004 × 10⁻14 వస్తుంది. అన్నిటికన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? డి. ఓకే, తర్వాత మనకి ఫ్రీక్వెన్సీ ఏముంది? సి. అండ్ తర్వాత ఏముంది? 0.3 కదా, ఏ ఉంది, తర్వాత బి ఉంది. సో అది మనకు వచ్చింది, రైట్? సో and here if you notice it, DCA, ఓకే, DCAB అనేది ఓకే. ఇక్కడ ఆన్సర్ చూస్తే డిఫరెంట్గా ఉంది. ఒక్క నిమిషం ఆగండి. సో ఆన్సర్ అనేది డిఫరెంట్గా ఉంది. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ కూడా వచ్చిన దాని ఫ్రీక్వెన్సీ రాద్దాము. ఏ ఫ్రీక్వెన్సీ వాడు ఇచ్చింది 3 × 10⁻15 హెర్ట్జ్. ఓకే, అలాగే బి ఫ్రీక్వెన్సీ కానీ చూసుకుంటే this is going to be, what about this B frequency? B frequency ఏంటి? 2 × 10⁻14 హెర్ట్జ్. ఇది B frequency. C frequency కానీ చూస్తే what about this C frequency అంటే 0.75 × 10⁻15 హెర్ట్జ్. 10⁻15 హెర్ట్జ్. అలాగే D frequency చూస్తే మనకి ఎంత వచ్చింది? 0.004 × 10⁻15 హెర్ట్జ్ వచ్చింది. సో అక్కడ 3/75 అంతేనా? 3 × 10⁻8 మీటర్/s, 750 నానోమీటర్, 750 × 10⁻−9. సో లెఫ్ట్ సైడ్ అది పాజిటివ్ చేశాను అంటే 775 రాసుకున్నాను. 75 × 10⁻1గా రాశాను అంటే 10⁻−8 సరిపోయింది. సో +8 becomes 16, 1/25, 0.04 అది కూడా సరిపోయింది. సో దీన్ని అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేస్తే ఎస్, హియర్ వి డిడ్ అ స్మాల్ మిస్టేక్. న్యూ ఈజ్ ఈక్వల్ టు 0.4 × 10⁻15 హెర్ట్జ్. దట్స్ కరెక్ట్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఇక్కడ డేటా అనేది సరిపోతుంది ఇప్పుడు. సో అది మనకి న్యూ ఈజ్ ఈక్వల్ టు 0.4 × అది ఇక్కడ కనిపించదు మీకు, ఇక్కడ రాస్తాను. న్యూ ఈజ్ ఈక్వల్ టు 0.4 × 10⁻15 హెర్ట్జ్. దీన్ని ఇలాగా, ఓకేనా? అక్కడ కట్ అవుతుందని అక్కడ రాశాను 0.4 × 10⁻15 హెర్ట్జ్. అది ఇక్కడ రిప్రజెంట్ చేయండి 0.4 × 10⁻15 హెర్ట్జ్. సో ఇలా చూసుకుంటే అంటే దీంట్లో 2 × ఇది 10⁻14 ఉంది కదా, అంటే దీన్ని నేను 0.2 × 10⁻15గా రాస్తాను. ఓకే, అలా కూడా రాసుకోవచ్చు కదా. అంటే హైయెస్ట్ ఏముంది అప్పుడు? ఏదైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందో అది ఎనర్జీ కదా, హైయెస్ట్. సో 3 ఉంది. లోయెస్ట్ దేనికి ఉంది? లోయెస్ట్ 0.2 ఉంది, తర్వాత 0.4, తర్వాత 0.75, తర్వాత ఏ. సో బి, దిస్ ఈస్ గోయింగ్ టు బి BDCA. ఓకేనా? అంటే B lesser than, D lesser than, C lesser than A. ఒకసారి ప్రాపర్గా కరెక్ట్ చేసుకోండి. సో ఇంతకుముందు మనం 10⁻14 ఫామ్లో కన్వర్ట్ చేసాము, అది యాజ్ ఇట్ ఈస్ 10⁻15 ఆర్డర్ ఫామ్లో కన్వర్ట్ చేసేసుకున్నాం. ప్రాపర్గా చూడండి, ఓకేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ది అనదర్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ 11th, number of electrons with magnetic quantum number m is equal to 0 in the elements with atomic number z is equal to 24 and 29 respectively are. Number of electrons with magnetic quantum number m is equal to 0 in the elements with atomic number z is equal to 24 as well as 29 అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 అంటే కాన్ఫిగరేషన్ రాద్దాము. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5 ఎనామలస్ కాన్ఫిగరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎలిమెంట్ ఏంటి అక్కడ? క్రోమియం. ఈ క్రోమియంకి ఏంటంటే ఎనామలస్ కాన్ఫిగరేషన్ ఉండటం వల్ల మనకి ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో z ఈజ్ ఈక్వల్ టు 29 తీసుకుంటే కాపర్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d10
ఇది మన కాపర్ కాన్ఫిగరేషన్ 29. బట్ వీడేమడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ m ఈజ్ ఈక్వల్ టు 0 అని మాత్రం అడుగుతున్నాడు. మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే m ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ పాసిబుల్ అయ్యే ఆర్బిటాల్స్ ఏంటో తెలియాలి మీకు. m ఈజ్ ఈక్వల్ టు 0 జనరల్గా ఫర్ s ఆర్బిటాల్కి ఓన్లీ వన్ వాల్యూ ఫాలో ఉంటుంది, m వాల్యూ అనేది, దట్ ఈస్ 0. అలాగే ఫర్ p ఆర్బిటాల్ కానీ తీసుకుంటే m వాల్యూస్ అనేవి 3 పాసిబుల్ అవుతాయి. అది -1 ఒకటి, 0 ఒకటి, +1 ఒకటి. అదే నేను ఫర్ d ఆర్బిటాల్ తీసుకుంటే నీకు వాల్యూస్ ఏం పాసిబుల్ అవుతాయి, -2, -1, 0, +1, +2. ఇలా dకి 5 పాసిబుల్ m వాల్యూస్ ఉంటాయి. మరి దాంట్లో ఏమన్నాడు, ఓన్లీ 0 ఉన్న ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ మాత్రమే అడుగుతున్నాడు. అంటే pకి 3 ఆర్బిటాల్స్ ఉంటే ఆ 3లో 0 ఆర్బిటాల్ అంటే ఆ 3లో d వాల్యూ 0 ఉండే ఆర్బిటాల్ ఎన్ని ఉంటుందో ఒకటే, ఆ ఒక దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఎస్ అయినా అంతే. సో అలా తీసుకుంటే మీరు ఎస్కి కూడా m వాల్యూ 0 పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 + 2s కూడా 2, 2pలో ఎన్ని తీసుకోవాలి, ఒక ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్, 2, 3sలో 2, 3pలో 2, 4sలో మళ్ళీ ఎక్కడికి వచ్చేసరికి ఓన్లీ ఒకటే ఉంది అక్కడ, 2, 4, 6, 8, 10, 11. 3Dలోకి వచ్చేసరికి 5 అంటే 1. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఈ 3Dలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఒక ఆర్బిటాల్లో తీసుకోవాలి. ఓన్లీ ఒక ఆర్బిటాల్కి 0 వాల్యూ పాసిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ ఏమైంది 6, 8, 10, 11, 12. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 2 + 2 + 2pలో మళ్ళీ ఒకటే 2, 3sలో ఒకటే 2, 3pలో ఒకటి 2 ఎలక్ట్రాన్స్, 4sలో 1 ఉంది, 3Dలో ఒకటే ఉంటుంది, అది 2. అంటే 2 + 2 ఇక్కడ చూసుకుంటే నీకు ఇక్కడ ఎస్ ఆ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ Dలో 1 ఉండేది, ఇక్కడ 2 ఉండేది, అంతే తేడా. 4, 6, 8, 10, 11 + 2 13. అంటే నీకు అక్కడ 12 ప్లస్ ఇక్కడ ఏం 13, అంటే ఆన్సర్ ఏమవుతుంది 1. హోప్ దట్ ఈస్ క్లియర్ అందరికి కూడా. క్వశ్చన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, సాల్వ్ చేయడానికి కూడా బాగున్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మీరు చూసినట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేవ్ లెంత్ ఆఫ్ పర్టికులర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఫర్ He+ is 100 నానోమీటర్. వేవ్ లెంత్ ఫర్ He+ అనేది ఎంత, 100 నానోమీటర్స్. ఫస్ట్ నేను డేటా రాసేసుకుంటున్నాను, 100 × 10⁻⁹ మీటర్. అదేవిధంగా ద వేవ్ లెంత్ ఇన్ యాంగ్స్ట్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఫర్ ద సేమ్ ట్రాన్సిషన్ ఈజ్. వాడు ఏమడుగుతున్నాడు, వేవ్ లెంత్ ఫర్ ది హైడ్రోజన్ ఆటమ్. అంటే వాడు మీకేంటంటే వేవ్ లెంత్ ఆఫ్ He+ ఇచ్చాడు, దాని నుంచి నీకేం అడుగుతున్నాడు, వేవ్ లెంత్ ఆఫ్ ది హైడ్రోజన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో అది ఎలా క్యాలిక్యులేషన్ చూద్దాం. సో దిస్ క్వశ్చన్ నీడ్ టు బి సాల్వ్డ్ బేస్డ్ ఆన్ ది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ బేస్డ్ మీద సాల్వ్ చేసుకుందాము. సో మనకు ఫార్ములా ఏంటి, ν bar = 1/λ = R × Z² ఆఫ్ 1/n1² - 1/n2². ఇదే కదా మనకి రిడ్బర్గ్స్ ఈక్వేషన్. అయితే వాడు ఏమడుగుతున్నాడు, అంటే చూడండి, వేవ్ లెంత్ ఆఫ్ ద పర్టికులర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఫర్ He+ is 100, వేవ్ లెంత్ ఇన్ యాంగ్స్ట్రామ్ ఆఫ్ H ఆటమ్ ఫర్ ద సేమ్ ట్రాన్సిషన్ అన్నాడు. అదే ట్రాన్సిషన్కి మీరు అర్థమవుతుందా, అదే ట్రాన్సిషన్కి అది ఎంత అవుతుందని అడుగుతున్నాడు. ఓకే, సో ఫర్ సేమ్ ట్రాన్సిషన్కి ఎంత అవుతుందంటే, ఇప్పుడు ఈ 1/λH కానీ తీసుకుంటే R × 1² ఆఫ్ 1/n1² - 1/n2². ఒప్పుకుంటారా, అంతే కదా, అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ 1 కదా, అందుకే అది వేశాను. అదే నెక్స్ట్ దాంట్లో 1/λHe + R × 2² ఆఫ్ 1/n1² - 1/n2². ఓకేనా, సో ఇప్పుడు ఇదేమవుతుంది 4R ఆఫ్ n1² 1/n2². ఇప్పుడు మీరు ప్రాపర్గా నోటీస్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ సేమ్ అన్నప్పుడు హైడ్రోజన్కి ఏదైతే n1, n2 వాల్యూస్ ఉంటాయి, He+ కూడా అదే n1, n2 వాల్యూస్ ఉంటాయి, అటామిక్ నెంబర్ మారింది. కాబట్టి ఈ రిలేషన్ కానీ మీరు తీసుకున్నారనుకోండి, అంటే ఆ పర్టికులర్ ఈ ఈక్వేషన్ ఇది 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేశారనుకోండి, λH ఏమవుతుంది 4 × λHe+ అవుతుంది, 4 × λHe+ అవుతుంది. అర్థమైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
రిలేషన్ ఎలా వచ్చిందో అందరికీ అర్థమైందిగా. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు ఈ మనకి ఇచ్చిన డేటాలో లాంబ్డా హెచ్ఈ ప్లస్ ఎంత 100 నానోమీటర్ అంటే 4 ఇంటూ 100 నానోమీటర్ అంటే ఎంత 400 నానోమీటర్ 400 నానోమీటర్. బట్ మనకి వాడు దేంట్లో అడిగాడు, యాంగ్స్ట్రామ్లో అడిగాడు. కాబట్టి యాంగ్స్ట్రామ్ అంటే 4000 యాంగ్స్ట్రామ్ అవుతుంది. సో నానోమీటర్ని మనం యాంగ్స్ట్రామ్లోకి మార్చేటప్పుడు మనకి అక్కడ 4000 యాంగ్స్ట్రామ్ వస్తుంది. సో 4000 యాంగ్స్ట్రామ్ అంటే మనకి ఆప్షన్ 3 ఈజ్ గోయింగ్ టు బి ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎనర్జీ ఆఫ్ ద సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే E2 విల్ బి -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. ఎనర్జీ ఆఫ్ ద ఫోర్త్, ఇది ఎవరిది, హైడ్రోజన్ ఆటమ్, ఫర్ హైడ్రోజన్ ఆటమ్. అదే ఎనర్జీ ఆఫ్ ద ఫోర్త్ బోర్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ ద ఫోర్త్ బోర్ ఆర్బిట్ ఇది ఎవరిది, హెచ్ఈ ప్లస్ది ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, మనకి ఫార్ములా తెలుసు, ఎలక్ట్రాన్ వోల్ట్లో ఇచ్చేటప్పుడు -13.6 ఇంటూ Z²/n². ఇది మనకు ఫార్ములా, రైట్. సో వాడు ఫోర్త్ ఆర్బిట్ని ఇచ్చాడు, అటామిక్ నెంబర్ ఇచ్చాడు. సో అదే మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తారు. ఓకేనా, సో ఒకసారి ప్రొసీజర్ అనేది చూద్దాం ఎనర్జీ ఆఫ్ ద ఫోర్త్ ఆర్బిట్కి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే తప్ప మనకు పెద్దగా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఏమి ఉండవు. ఒక ఎక్స్ట్రా స్లైడ్ తీసుకున్నాము. ఓకే, సో మనకున్న ఫార్ములా ఏంటి, ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు -13.6 ఇంటూ Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్. ఇది మనకున్న ఫార్ములా కదా. ఇప్పుడు రిలేషన్ ఏంటి, ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ అనేది విచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z²/n². అయితే ఈ రిలేషన్ నుంచి మనం ఏం చేస్తున్నాము, సెకండ్ బోర్ ఆర్బిట్ అంటే E2, ఫోర్త్ బోర్ ఆర్బిట్ మనకు కావాలి. ఎవరిది, హెచ్ఈ ప్లస్ది. ఇదేమో హెచ్ఈ ప్లస్ది, అది మనకు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది హైడ్రోజన్ ఆటమ్, అది ఆల్రెడీ వాడు ఇచ్చాడు, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, సో రిలేషన్ ఏంటి, Z²/n² అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు Z1² అంటే ZH² ఇంటూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద n² కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, n4² ZH² అంటే 1² ఇది 2². హీలియం అటామిక్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఫోర్త్ ఆర్బిట్ అంటే 4². ఇదేమో n2² సెకండ్ ఆర్బిట్ అంటే 1/4 ఇంటూ 4² అంటే 16 ఇది 4 4 ఇది 4 క్యాన్సిల్ అంటే 1. అంటే E2/E4 ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది E4, ఎనర్జీ ఆఫ్ ద ఫోర్త్ ఆర్బిట్ కాబట్టి, అంటే E4 ఈజ్ ఈక్వల్ టు E2. ఆ E2 వాల్యూ ఆల్రెడీ వాడు ఇచ్చున్నాడు, అది ఎంతది, -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. అది మనకి వాల్యూ. ఓకేనా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ది సొల్యూషన్. క్లియర్ కదా. నెక్స్ట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 14th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ది వేవ్ లెంత్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ ఆఫ్ He ప్లస్ అయాన్. R అనేది రిడ్బర్గ్స్ కాన్స్టెంట్, n షుడ్ బి గ్రేటర్ దాన్ 2 అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ది వేవ్ లెంత్ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్ ఆఫ్ ద బాల్మర్ సిరీస్. డేటా ఫస్ట్ రాద్దాం మనం, బాల్మర్ సిరీస్ డేటా రాద్దాం. బాల్మర్ సిరీస్కి n1 ఈజ్ ఈక్వల్ టు 2, లైమన్ తర్వాత బాల్మర్ కాబట్టి. సో వాడు ఏమన్నాడు, స్పెక్ట్రల్ లైన్ అని అన్నాడు తప్ప మిగతాది ఏమనలేదు. కాబట్టి n2 ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5, 6 అండ్ సో ఆన్. సో మనకి న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈజ్ ఈక్వల్ టు r అని తీసుకుంటున్నాము ఇంటూ Z² 1/n1² మైనస్ 1/n2². అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఏ స్పెక్ట్రల్ లైన్ ఐడెంటిఫై చేయాలన్నా ఇదే ఫార్ములా మనం యూజ్ చేయాలి. సో దీని నుంచి మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్, అంటే మనకి అక్కడ వేవ్ లెంత్ అడుగుతున్నాడు, అది ఫైండ్ అవుట్ చేద్దాం. సో డేటా అయితే రాసేసుకున్నాము. అయితే మనకి ఫార్ములాలో 1/λ ఈజ్ ఈక్వల్ టు r, అటామిక్ నెంబర్ ఎంత 2² ఆఫ్ 1/n1² అంటే మళ్ళీ అది కూడా 2². n2 మనకు తెలియదు కాబట్టి n అనుకుందాం, n² అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి 4r ఆఫ్ 1/4 మైనస్ 1/n². ఇది 1/λ. ఒకసారి చెక్ చేసుకోండి.
మనం అక్కడ n2ని n అనుకుంటున్నాం, ఎందుకంటే మనకి n2 అనేది తెలియదు, ఏ స్పెక్ట్రల్ అయినా ఇవ్వలేదు కాబట్టి అక్కడ n అనుకుంటున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. సో 1/λ ఈజ్ ఈక్వల్ టు 4r ఆఫ్, ఇక్కడ ఎల్సిఎం తీయండి ఎంత వస్తుంది, 4n² అంటే పైన n² మైనస్ 4, 4n² ఇది n² మైనస్ 4 సరిపోయింది. సో 4 gets cancelled, 1/λ is equal to r of n² minus 4 upon n². దెన్ మనకు కావాల్సింది ఏంటి, వేవ్ లెంత్ కాబట్టి λ is equal to ఏ రాస్తారు, n² by r of n² minus 4. సో ఇది ఈ ఫామ్లో అయితే మనకు అక్కడ లేదు, బట్ ఆ ఫామ్ని మనం రాసుకుంటే λ is equal to n² upon r of n minus 2 of n plus 2 రాసుకోవచ్చు. అర్థమవుతుంది అనుకుంటా. సో ప్రాపర్గా కానీ మీరు నోటీస్ చేసినట్లయితే మనం ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్ చెప్తూ వెళ్తున్నాము. సో దట్ ఈస్ దేర్ ఇన్ పార్ట్ ఆఫ్ ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటారు. క్లియరా? ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వర్క్ ఫంక్షన్స్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఆఫ్ మెగ్నీషియం, కాపర్, సిల్వర్ అండ్ సోడియం రెస్పెక్టివ్లీ ఆర్ 3.7, 4.8, 4.3, 2.3. From how many metals the electrons will be ejected if their surfaces are irradiated with an electromagnetic wave radiation of wavelength of 300 nanometer. వీడేనంటే మనకి 4 మెటల్స్ ఇచ్చాడు, మెగ్నీషియం, కాపర్, సిల్వర్, సోడియము. ఈ 4 మెటల్స్ యొక్క వర్క్ ఫంక్షన్స్ ఇచ్చాడు. అయితే ఏ మెటల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎజెక్షన్ అనేది జరుగుతుంది, ఒకవేళ సర్ఫేస్ మీదకి, మెటల్ సర్ఫేస్ మీదకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఎంత, λ ఈజ్ ఈక్వల్ టు 300 నానోమీటర్ యొక్క వేవ్ లెంత్ కానీ మనం పంపిస్తే, అయితే ఈ 300 నానోమీటర్కి వేవ్ లెంత్కి కరస్పాండింగ్ మనం ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తే మనకు తెలుసు దేని ఎనర్జీ అయితే మోర్ దాన్ వర్క్ ఫంక్షన్ ఉంటుందో, దేని ఎనర్జీ అయితే మనకి మోర్ దాన్ వర్క్ ఫంక్షన్ ఉంటుందో అవి మాత్రం ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేస్తాయి. ఆ వర్క్ ఫంక్షన్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇది మనకి యాక్చువల్గా ప్రొసీజర్. పాయింట్ అర్థమైందా లేదా? సో దాన్ని బట్టి మనం ఫస్ట్ ఎనర్జీ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి అది వర్క్ ఫంక్షన్తో కంపేర్ చేసుకుంటాం. లెట్స్ గో ఫర్ క్యాలిక్యులేషన్స్. సో లెట్ us స్టార్ట్ క్యాలిక్యులేషన్స్. λ 300 నానోమీటర్స్ ఇచ్చాడు, అంటే λ ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 10⁻⁻9 మీటర్. ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాము. hc/λ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ వాడు 6.6 తీసుకోమన్నాడు, 10⁻⁻34. సి అనేది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. λ 300 × 10⁻⁻9 మీటర్. ఇది మనకి ఇచ్చిన డేటా. 3 1s 300 అంటే ఇక్కడ 6.6 × 10⁻, ఇది -34 + 8 -26. ఇక్కడ 10² ఉంది, ఇది 10⁻⁻7 అవుతుంది, ఇది +26 అవుతుంది, సారీ -26 అవుతుంది. ఇది 10⁻⁻7 కాబట్టి ఇక్కడ +7 అయితే 10⁻⁻19 అవుతుంది. ఇది జూల్స్. బట్ మనకి ఎనర్జీ అనేది జూల్స్లో వచ్చింది, మనకు కావాల్సింది ఎలక్ట్రాన్ వోల్ట్లో కాబట్టి మీకు తెలుసు 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻⁻19 జూల్స్. సో ఇచ్చిన ఈ 6.6 × 10⁻⁻19 జూల్స్ అపాన్ 1.6 × 10⁻⁻19 జూల్స్తో డివైడ్ చేస్తే మీకు ఎనర్జీ అనేది ఎంత వస్తుంది, 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది. అంటే మీకు 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఇంత ఎనర్జీ అనేది మనం సప్లై చేసాం. అంటే 4.1 ఎలక్ట్రాన్ వోల్టే ఎనర్జీ సప్లై చేసాం. బట్ ఇక్కడ చూడండి, అంటే కాపర్కి 4.8 ఉంది, అంటే ఇది ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేయలేదు. సిల్వర్కి 4.3 ఉంది, అది కూడా ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేయలేదు. ఎలక్ట్రాన్ ఎవరు ఎజెక్ట్ చేస్తారు, 3.7 అలాగే 2.3. ఈ 2 మెటల్స్ మాత్రమే ఎజెక్ట్ చేస్తాయి. అంటే మెగ్నీషియం, సోడియం ఎజెక్ట్ చేస్తాయి, కాపర్, సిల్వర్ అనేది చేయలేవు అన్నది ఆన్సర్. ఓకేనా? అంటే 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియై ఆఫ్ థర్డ్ అండ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ x పికోమీటర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేడియై ఆఫ్
fourth and third orbit of Li2 plus ion is y picometer, y is to x is equal to అన్నాడు. అయితే ఫస్ట్ డేటా రాసుకున్నాము. మనకు ఫార్ములా ఏంటి? రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఏంటండి ఫార్ములా? 0.529 ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్ యాంగ్స్ట్రామ్ అనేది ఫార్ములా. ఫండమెంటల్గా ఇది ఆల్రెడీ మనం పార్ట్ 1లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు, అవునా? సో దీని రిలేషను బేస్ చేసుకునే మనం ఏంటంటే క్యాలిక్యులేషన్ ఇస్తాం, ఓకేనా? ఇది ఫండమెంటల్ రిలేషన్, రేడియస్ ఫార్ములా అందరికీ తెలిసిందే కదా, దాని మీద క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఏంటో చూద్దాం. అయితే రిలేషన్ ఏంటి ఇక్కడ? దీన్ని రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ని 0.529 నేను ఏమనుకుంటాను? A0 అనుకుంటాను. A0 అంటే బోర్స్ రేడియస్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్, అంతేనా? అయితే డిఫరెన్స్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ థర్డ్ అండ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అంటే R3 ఏమవుతుంది? A0 ఇంటూ థర్డ్ ఆర్బిట్ కాబట్టి 3 స్క్వేర్ 9, అటామిక్ నంబర్ 1, ఓకే? అటామిక్ నంబర్ అనేది 1. సో ఫర్దర్ Z ఈజ్ ఈక్వల్ టు 1 సరిపోయింది. అంటే ఇక్కడ ఏమొచ్చింది? R3 ఈజ్ ఈక్వల్ టు 9A0 వచ్చింది, ఓకేనా? అలాగే రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్, ఏమవుతుంది అంటే n ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి 4A0 అవుతుంది, అంతేనా? A0 ఇంటూ ఎన్ స్క్వేర్ అపాన్ జెడ్ కదా, ఎన్ స్క్వేర్ అపాన్ జెడ్ కాబట్టి ఎన్ ప్లేస్లో నేను 2 స్క్వేర్ వేశాను. సో దట్ ఈస్ గోయింగ్ టు బి 4 ఇంటూ A0 అపాన్ 1, రైట్? అంటే 4A0. అయితే వీడు ఏమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ది రేడియస్ ఆఫ్ దీస్ టూ ఆర్బిట్స్ R3 మైనస్ R2 ఈస్ గోయింగ్ టు బి 9A0 మైనస్ 4A0. ఇది ఎంత అవుతుంది? 5A0 అవుతుంది. 9A0 మైనస్ 4A0 5A0. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ ఫోర్త్ అండ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ Li2 ప్లస్ అన్నాడు. ఫోర్త్ అండ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ Li2 ప్లస్ అంటే ఫర్ Li2 ప్లస్ Li2 ప్లస్కి ఏమి ఇచ్చాడన్నా? ఫోర్త్ ఆర్బిట్ అన్నాడు. అంటే R4 ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ 4 స్క్వేర్ అపాన్ లిథియం అంటే అటామిక్ నెంబర్ ఎంత? 3. అంటే ఇదేమవుతుంది? 9A0 బై 3 అవుతుంది. అదే నెక్స్ట్ ఏమన్నాడు? ఫోర్త్ అండ్ థర్డ్ ఆర్బిట్ అన్నాడు. కాబట్టి R3 ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ థర్డ్ ఆర్బిట్ అంటే ఎన్ స్క్వేర్ కదా, 3 స్క్వేర్ బై అటామిక్ నెంబర్ ఎంత? Z3 కాబట్టి ఇదెంత? సో 9A0 జస్ట్ హోల్డ్ ఆన్, 9A0 బై 3. ప్రీవియస్ వన్ ఏమవుతుంది? 4 స్క్వేర్ కదా, అది 16A0 బై 3. అయితే వీడు డిఫరెన్స్ అయ్యాడు, చూసారా? డిఫరెన్స్ బిట్వీన్ ద రేడియై ఆఫ్ ఫోర్త్ అండ్ థర్డ్ ఆర్బిట్ అంటే R4 మైనస్ R3 ఈస్ గోయింగ్ టు బి 16A0 బై 3 మైనస్ 9A0 బై 3 అంటే విచ్ ఈస్ గోయింగ్ టు బి 7A0 బై 3. అయితే ప్రీవియస్ దాంట్లో ఈ పర్టికులర్ డిఫరెన్స్ అనేది ఎక్స్ అనుకున్నాడు. అయితే ఈ పర్టికులర్ డిఫరెన్స్ ఏమనుకున్నాడు? ఈ 7A0 బై 3ని వై అనుకున్నాడు. వాడేమడుగుతున్నాడు మనకి? వై ఈస్ టు ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? వై ఈస్ టు ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. వై ఎంత? 7A0 బై 3 అపాన్ ఎక్స్. ఎక్స్ ఎంత మనకి? 5A0, ఓకే, అపాన్ 5A0 అంటే 7A0 బై 3 ఇంటూ 1 బై 5A0. A0 గెట్స్ క్యాన్సిల్డ్. 7:15. 7:15 అంటే ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో మన క్వశ్చన్ని సాల్వ్ చేసాం. అర్థమైంది అనుకుంటా అందరికీ. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ 17th క్వశ్చన్. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ది థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. అసలు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ థర్డ్ బోర్ ఆర్బిట్ అంటే బోర్ ఆర్బిట్ రేడియస్కి డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి ఏదో రిలేషన్ ఉంది కదా. ఆ రిలేషన్ అంటే చూద్దాం. బోర్ ఆర్బిట్ ప్రకారం అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ మోడల్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. ఎంఈఆర్ ఈజ్ ఈక్వల్ h/2π, అవునా?
సో నేను ఇక్కడ ఎంవిని హైలైట్ చేస్తున్నా. ఎంవి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎన్హెచ్ బై 2πr. మనకు తెలుసు అకార్డింగ్ టు డి బ్రోగ్లీ హైపోథెసిస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి, అంటే హెచ్ అపాన్ ఎంవి. సో ఎంవి ప్లేస్లో నేనేం రాయొచ్చు, అది సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా, ఎన్హెచ్ బై 2πr, అంటే 2πr అపాన్ ఎన్హెచ్. అంటే ఈ హెచ్ క్యాన్సిల్ అయింది, ఇది ల్యాండా. సో మనకి ఫైనల్గా ఏమొస్తుంది, 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా, అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద బోర్స్ ఆర్బిట్. 2πr అనేది సర్కంఫరెన్స్ ఆఫ్ ద బోర్స్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది వేవ్ లెంత్ అంటాం, అంటే ఎన్ ల్యాండాకి ఈక్వల్ అని చెప్తాం. ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకుందాం. ఆ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పాము, 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. జస్ట్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వట్లేదండి, అంటే సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ లాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మనం ఇవ్వట్లా, ప్రాపర్గా కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అందుకే కొంత టైం తీసుకుంటుంది, బీ పేషెంట్. ఓకేనా? సో 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా అంటే మనకు కావాల్సింది వేవ్ లెంతే కదా, అంటే వేవ్ లెంత్ కానీ హైలైట్ చేస్తే ఎన్ బై 2πr. వాడేమన్నాడు, ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ది థర్డ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. థర్డ్ బోర్ ఆర్బిట్ అంటే థర్డ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అంటే R3 ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ n² బై Z. అంటే A0 థర్డ్ బోర్ ఆర్బిట్ అంటే 3² అంటే 9/1, అంటే ఈజ్ ఈక్వల్ టు 9A0 అనమాట. ఓకేనా? సో ఇక్కడ A0 ఏమవుతుంది, 0.529 యాంగ్స్ట్రామ్ ఆర్ 52.9 పికోమీటర్. 52.9 పికోమీటర్ ఇది A0, ఇది R3. అంటే ఈ 2πrలో ఇక్కడ ఇది R3 అనమాట. మనకు కావాల్సింది ల్యాండా కాబట్టి n అనేది థర్డ్ ఆర్బిట్ 3, 2π, ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇక్కడ ఏం హైలైట్ చేసాం మనం, ల్యాండా కాబట్టి. ఒక్క నిమిషం, ఓకే, ల్యాండాని హైలైట్ చేస్తే ఇలా ఒక్కసారి ఓవర్లుక్లో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. 2πr బై n. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2π. ఆర్ ప్లేస్లో నేనేం సబ్స్టిట్యూట్ చేస్తాను, 9A0 సబ్స్టిట్యూట్ చేస్తాను, బై ఎన్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. 3 1s 3 3s, అంటే 6πA0. A0 అంటే ఆల్రెడీ వాల్యూ ఇచ్చాను. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 6π ఇంటూ A0 అంటే 52.9 పికోమీటర్. అది ఎక్కడుంది మనకి, ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. చాలా సింపుల్ ఇది. ఓకే, పెద్ద కాంప్లికేటెడ్ అయితే ఏం కాదు. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 6π ఇంటూ 52.9 పికోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నాము. ఓకే, ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్స్ ఆఫ్ 2 ఫాస్ట్ మూవింగ్ పార్టికల్స్ ఎక్స్ అండ్ వై, అంటే ఎక్స్ ఒకటి అన్నాడు, వై ఒకటి అన్నాడు. దీని వేవ్ లెంత్ λ1. λ1 దీనిది λ1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 నానోమీటర్ అనుకున్నాడు. ఇదేమో λ2 అనుకోండి, ఇదేమో 3 నానోమీటర్స్. మాస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 9 టైమ్స్ ద మాస్ ఆఫ్ వై, అంటే ఇది m ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే ఇది m ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. అంటే ఇది my, ఇది mx అనమాట. mx విల్ బి ఈక్వల్ టు 9 టైమ్స్ దట్ ఆఫ్ ది my. రేషియో ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నాడు. చూడండి, డి బ్రోగ్లీస్ హైపోథెసిస్ మీద నాట్ ఓన్లీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి, సింపుల్గా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి బేస్డ్ మీదే కాకుండా మనకేంటంటే కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ రిలేషన్ మీద ఉండే ఫార్ములా మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఆ ఫార్ములా కూడా మనకి ఇంపార్టెంటే. చాలామంది హెచ్ బై ఎంవి వరకు చదివేసి వదిలేస్తారు, అందుకే ఇంతలా ఇన్సిస్ట్ చేస్తున్నాం. ఓకే, సో దీంట్లో మాస్ డేటా ఇచ్చేసాము, λ1 డేటా ఇచ్చేసాము, λ2 అంతా కూడా డేటా ఇచ్చాము. రిలేషన్ ఏంటి మనకి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై √2m ఇంటూ కే. హెచ్ కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, ఈ స్క్వేర్ నట్ పంపించండి. అంటే లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అపాన్ 2mk. సో రూట్ నట్ పంపిస్తే స్క్వేర్ అవుతుంది. అంటే మీకు అక్కడ లాంబ్డాకి కేఈకి మాస్కి రిలేషన్ వచ్చింది. అంటే దెన్
నాకు కావాల్సింది ఏంటి అక్కడ, రేషియో ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి నేను కైనెటిక్ ఎనర్జీ హైలైట్ చేస్తాను. కేఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అపాన్ 2m లాంబ్డా స్క్వేర్. కేఈ అనేది మాస్కి లాంబ్డాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి కేఈ 1 అపాన్ కేఈ 2 ఈజ్ ఈక్వల్ టు, అంటే 1 అనేది ఒక పార్టికల్ ఏమన్నాడు, ఎక్స్, ఇది ఎక్స్ అనుకుంటాను, ఇది వై అనుకుంటాను. అంటే అప్పుడు ఎంవై అపాన్ ఎంఎక్స్ ఇంటూ లాంబ్డా వై స్క్వేర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి లాంబ్డా ఎక్స్ స్క్వేర్. ఎంవై ఎంత అన్నాను, 1, అంటే 1/9 లాంబ్డా వై, ఇది లాంబ్డా 2 అనమాట, అది 3 స్క్వేర్, ఇది 9 లాంబ్డా ఎక్స్ స్క్వేర్, అది 1 నానోమీటర్, 1 నానోమీటర్. సో 9 క్యాన్సిల్ అయితే, అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎక్స్ అపాన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వై ఏమైంది, 1/1, అంటే 1:1. చూడు ఎంత ఫండమెంటల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అండి, చాలా ఫండమెంటల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. సో ఆప్షన్ 4 is the correct answer. Now the last one we have, so ఈ పర్టికులర్ 2025 previous year questions లో radius of 4th orbit in He plus ion is r1 picometer and radius of 3rd orbit in Li2 plus ion is r2 and the value of r1 minus r2 in picometer అని చెప్పేసి అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాల్యూస్ ఏంటో చూద్దాము. రేడియస్ ఆఫ్ 4th ఆర్బిట్ R4 is equal to 0.529 into n square by z angstrom ఇది. ఓకే, ఒకవేళ పికోమీటర్లు అన్నాడు కాబట్టి 52.9 ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్ పికోమీటర్లోకి వస్తుంది. అంటే దీన్ని నేను ఏ నాట్ అనుకోవచ్చు. ఓకే, సో ఏ నాట్ 52.9 అంటే 52.9 ఇంటూ n square into 4 square 16, helium atomic number 2, so Z, so 2 8s సరిపోతుంది. R4 is equal to 72, ఇది 8 2 16, ఇది 7 23, 2 8 5 40 42, అంటే 423.2 పికోమీటర్. ఇది R4. తర్వాత ఏంటి, రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ అంటే R3 ఈజ్ గోయింగ్ టు బి 52.9 ఇంటూ ఎన్ స్క్వేర్, అంటే అది ఏ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, అంటే 3 స్క్వేర్ 9, అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం 3, 3 3s are 9, సో 3 9s 27, 8 ఇది 52, 158.7 పికోమీటర్. అంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ వాల్యూ అనేది R1 అయితే అండ్ ఈ వాల్యూ అనేది మనకి R2 అన్నాడు వాడు. సో వాడు అడుగుతుంది R1 మైనస్ R2. R1 ఎంత వచ్చిందంటే మనకి 423.2, 423.2 మైనస్ 158.7 పికోమీటర్, అంతేనా? సో ఆ వాల్యూ దీంట్లోనే సబ్స్ట్రాక్ట్ చేసామనుకోండి, దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ 264.5 పికోమీటర్ వస్తుంది. అంటే ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్ ఫర్ దట్. క్లియరా? అంటే మీకు అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసాం. ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ అవే కనిపిస్తాయి కాబట్టి దీన్ని వదిలే ప్రసక్తి లేదు. సో అందుకనే కొంచెం ప్రాపర్గా దీని మీద ఫోకస్ అయితే పెడుతున్నాము. రేపటి నుంచి కొంచెం లాంగ్ స్ట్రెచ్చింగ్, ఒక చాప్టర్కి ఇన్ డీటెయిల్ డిస్కషన్గా లాంగ్ స్ట్రెచ్చింగ్ వీడియోస్ అయితే చేస్తాము. రైట్, ఆల్మోస్ట్ మనకు 30 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 30 చాప్టర్స్లో మనకేంటంటే ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ దానికి 2 to 3 days తీసుకుంటాం, లెస్ ఇంపార్టెంట్ చాప్టర్కి 1 day తీసుకుంటాం. అలా మనం ప్లాన్ చేసుకుంటే 50 days క్రాష్ కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేస్తాం. ఓకేనా? ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. హోప్ ఐ థింక్ సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రైట్, కంటిన్యూషన్లో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం క్రాష్ కోర్స్లో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై.